వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేముంది, దొంగ చేతికి తాళాలు వస్తే ఏమైద్ది? ఈజీగా తాళం తీసుకొని డబ్బులన్నీ మూట కట్టుకొని, బంగారం ఉంటే బంగారం మూట కట్టుకొని, కావాల్సిన వస్తువులు ఉంటే మూట కట్టుకొని వెళ్ళిపోతాడు. అట్లానే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారో ఇక వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి అదుపు లేకుండా పోయింది. విచ్చలవిడిగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందనమాట. దాని ద్వారా వేల కోట్లకు పడగలెత్తింది ఆ కుటుంబం. ఆ డబ్బు అహంకారంతోనే, ఆ డబ్బు మదంతోనే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతోటి తిట్టగలిగాడు ది గ్రేట్ పొలిటీషియన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ డబ్బు మదంతోనే జన సైనికుల్ని కొట్టగలిగాడు, తన మనుషులతో కొట్టించగలిగాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ డబ్బు మదంతోనే ఛాలెంజ్ చేసి, పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా మీద గెలువు, నా చుట్టూ ఉంది నీ సామాజిక వర్గం వల్లే, నీ కులపోళ్ళే, నాకే వేస్తారు ఓట్లు. కారణం ఆ డబ్బు, వేల కోట్ల డబ్బు. ఎవరైనా టచ్ చేయగలిగారా ద్వారంపూడిని? ఎవ్వడి వల్ల కాదు. కొనేస్తాడు ఎవరినైనా సరే. అడ్డొస్తే అడ్డంగా లేపేస్తాడు, లేకపోతే కొనేస్తాడు ద్వారంపూడి గారు.